హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మీకు కాజా చేసి చూపిస్తానండి. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఒక 2 బౌల్స్ నేను గోధుమ పిండి తీసుకున్నానండి. మైదా వాడను కదండి, ఎక్కువ గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ వేసాను, కొంచెం సాల్ట్ వేసానండి. అట్లానే నెయ్యి వేసానండి. వేసి కొంచెం ముద్ద అయ్యేలాగా చూసుకోవాలి. చూడండి, నెయ్యి వేస్తున్నాను. కొంచెం ముద్ద అయ్యేలాగా చేసుకోవాలండి. ముద్ద అయింది తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసేసుకొని స్మూత్గా చపాతీ పిండిలా కలుపుకోవాలండి మనం. అంతేనండి, ఈజీ ప్రాసెస్. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కొంచెం కొంచెంగా పిండి కలిపేసేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేసుకోవాలండి. అప్పుడు బాగా స్మూత్గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనం బౌల్ పెట్టుకొని ఈ షుగర్ పాకంకి ప్రిపేర్ చేసేసుకుందామండి. పిండి ఎంతైతే తీసుకున్నామో షుగర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. 2 బౌల్స్ షుగర్ తీసుకున్నాను. అట్లనే వాటర్ కూడా 2 బౌల్స్ వేసానండి షుగర్ సిరప్ కోసం. గ్యాస్ మీద పెట్టేసుకొని సిమ్లో సిరప్ వచ్చేంత వరకు చూసుకోవాలండి. కొంచెం లైట్గా తీగ పాకం వచ్చేలా చూసుకోవాలండి. ఈలో పెట్టేసానండి. పిండి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేస్తున్నాను. అట్లా ఎక్కువ కలుపుతూ ఉంటే బాగా వస్తాయండి, పొరలు పొరలుగా వస్తాయి. ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ పోసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. సిమ్లో వేడెక్కుతూ ఉంటుందండి. ఈలోపు ఇటు పాకం రెడీ అవుతుంది, ఇటు చపాతీ లేయర్స్ చేసుకోవాలి కదండి. చపాతీలా చేసుకోవాలి. ఒక 5 లేయర్స్ అట్లా వేసేసుకుంటేనే కాజా బాగా వస్తుంది. నేను అట్లానే చేస్తున్నానండి. ప్రాసెస్ ఏంటంటే చపాతీ చేసేసుకొని తర్వాత కొంచెం నెయ్యి రాసేసుకొని దానిపైన పొడిపిండి గోధుమ పిండి వేసేసుకొని అట్లా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్కటి పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. దాన్ని ఫోల్డ్ చేసేసి బాగా సన్నగా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవటమేనండి. పీసెస్ మనకి ఎంత పీసెస్ కావాలో అంత. నేను కొంచెం పెద్దగా కట్ చేశానండి, మీరు చిన్నగా కట్ చేసేసుకోండి. నేను కొంచెం పెద్దగా కట్ చేశాను. మీ సైజు చిన్న సైజు అంటే చిన్న సైజుగా కట్ చేసుకోండి. స్మూత్గా చాలా బాగా వస్తాయండి, ట్రై చేయండి. అలా చేసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మళ్ళీ రివర్స్లో కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చపాతీ కర్రతోటి రోల్ చేసుకొని వాటిని. మీకు చాలామందికి ఐడియా ఉంటుంది, కానీ కొంచెం తెలియని వాళ్ళకి చేసుకుంటారు కదండి, అట్లా. అప్పటికప్పుడుగా అయిపోతుందండి స్నాక్స్. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అదిగోండి పాకం రెడీ అవుతుందండి. ఎలాచీ పౌడర్ కూడా వేసాను నేను. చూడండి, కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారండి వేసుకునే వాళ్ళు ఈ కాజాలో, కానీ నేనైతే వేయలేదు. పాకంలో వేసేసానండి. చూడండి, రెసిపీస్ ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి. ఈ గోధుమ పిండి వల్ల అలా ఉందండి కలరు, కానీ చాలా స్మూత్గా వచ్చాయి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.